తమ్ముళ్ళు, మనం గెలిచిపోయాం తమ్ముళ్ళు. ఎలక్షన్ రాకముందే మనకి ప్రజలు గెలిపించేశారు తమ్ముళ్ళు. మనం చేసిన పనులు గతంలో ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకున్నారు తమ్ముళ్ళు. ప్రజలకు రుణమాఫీ అన్నాము, గోల్డ్ లోన్ రుణమాఫీ అన్నాము, రైతులకు పంగనామం పెట్టాము తమ్ముళ్ళు, రైతులను అప్పుల పాలు చేసాము తమ్ముళ్ళు. కాబట్టి రైతులందరూ కూడా మనకే ఓట్లేసేస్తారు తమ్ముళ్ళు. ఈ రైతులు ఎవరైతే వాళ్ళను దగా చేస్తారు, ఎవరైతే మోసం చేస్తారు, వాళ్ళకే ప్రజలంతా ఓట్లేసేస్తారు తమ్ముళ్ళు. మనం ఇంటికి ఒక ఉద్యోగం చెప్పాము, బాబుస్తే జాబ్ వస్తుందని చెప్పాము. కాబట్టి మనం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశాం. కాబట్టి బాబుస్తే జాబ్ వస్తుందని నిరుద్యోగులకు పంగనామం పెట్టాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఇంకా గుర్తుపెట్టుకునే ఉన్నారు. మనకే ఓటు వేయాలని వాళ్ళు ఎప్పటి నుండో వేచి ఉన్నారు తమ్ముళ్ళు. అందుకే మనం గెలిచిపోతున్నాం తమ్ముళ్ళు. 175కు 175 సీట్లు ప్రజలు మనకి ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు తమ్ముళ్ళు. ఎందుకంటే ఇసుకలో మనం దోపిడీ బలే చేశాము తమ్ముళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డికి తెలివి లేక 776 కోట్లు ఇసుకలో ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టాడు తమ్ముళ్ళు. మనమైతే ఇసుక ద్వారా దోచుకున్నాము, పెత్తందారులకు దోచిపెట్టాము. నాకు కావలసిన వాళ్ళందరికీ ఇసుకను ఉచితంగా దోచిపెట్టాను. ప్రభుత్వానికి 1000 కోట్లు ఆదాయానికి గండి కొట్టాను తమ్ముళ్ళు. కాబట్టి ప్రజలందరూ కూడా మనకి ఓట్లు వేస్తారు. ఈ పిచ్చి జనాలకి, ఏమీ చేయని వాళ్ళకి, నాబోటు వాళ్ళకి ఓట్లు వేస్తారే కానీ ప్రజలకు సేవ చేసే జగన్మోహన్ రెడ్డికి ఓట్లు ఎందుకు వేస్తారు తమ్ముళ్ళు? ప్రభుత్వ బడులను బాగు చేసేసాడు, ప్రభుత్వ ఆసుపత్రుల్ని బాగు చేశాడు, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం విద్య పెట్టాడు. పేదవాళ్ళకి ఇంగ్లీష్ మీడియం విద్య ఇస్తే ఏమైనా వాళ్ళు జవాబు చెప్తారా తమ్ముళ్ళు? పేదవాడికి ఇంగ్లీష్ విద్య ఇవ్వచ్చా తమ్ముళ్ళు? కష్టపడి కార్పొరేట్ కళాశాలలో మనం ఇంత ఎంకరేజ్ చేసి ప్రజలందరికీ కార్పొరేట్ కళాశాలలో తీసుకొస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఆ పేదవాళ్ళని పట్టించుకుంటాడు తమ్ముళ్ళు. పేదవాడు ఓట్లేస్తాడే కానీ, డబ్బు తీసుకుని ఓట్లేస్తాడే కానీ, ఏ రోజైనా వాళ్ళకు మంచి చేస్తే మనల్ని తిరస్కరిస్తారా తమ్ముళ్ళు? ఈ జగన్మోహన్ రెడ్డికి ఊరికే తెలివే లేదు. ప్రజలకు మంచి 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 అంటాడు. మనం చూడండి గతంలో ఎన్ని మంచి పనులు చేశామో. ఉచిత కరెంటు పేరు చెప్పి రైతులను దగా చేశాము తమ్ముళ్ళు. రైతులందరూ కూడా మనకే ఓటు వేయాలని ఎదురు చూస్తున్నారు తమ్ముళ్ళు. రైతులను మోసం చేయటమే కాదు, వాళ్ళకు ఎరువులు విత్తనాలు దొరకకుండా క్యూ లైన్లో పడిగాపులు కాసేటట్టు చేసాము తమ్ముళ్ళు. ఉచిత కరెంట్ అన్నాము, ఎప్పుడైనా మనం ఉచిత కరెంట్ ఇచ్చామా తమ్ముళ్ళు? ఈ జగన్మోహన్ రెడ్డి 9 గంటలు పగటిపూటే ఇచ్చేస్తున్నాడు తమ్ముళ్ళు. మనం రాత్రుల్లో 3 గంటలు, పొగులు 3 గంటలు ఎప్పుడు ఇస్తామో కూడా తెలియకుండా రైతులను మనం మేనేజ్ చేసుకుంటా వచ్చాము తమ్ముళ్ళు. అయినా కానీ మనకే ఓటు వేయాలని రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు తమ్ముళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి పిచ్చోడు కాబట్టి రైతు భరోసా అంటున్నాడు, సబ్సిడీ రుణాలు అంటున్నాడు, 0 వడ్డీకే రుణాలు అంటున్నాడు, రైతు భరోసా కేంద్రాలు అంటున్నాడు, విలేజ్ క్లినిక్లు అని చెప్పి గ్రామాలలో ప్రజలకు ఉచితంగా వైద్యం చేస్తున్నాడు తమ్ముళ్ళు. ఇటువంటి పనులు చేస్తే ప్రజలందరూ జవాబు చెప్తారా తమ్ముళ్ళు? మళ్ళీ ఓటు వేస్తారా తమ్ముళ్ళు? ఈ పిచ్చోడికి తెలియదు జగన్కి. మనకే ప్రజలందరూ కూడా మళ్ళీ మళ్ళీ ఓటు వేసి 175 సీట్లకు 175 సీట్లు ఇవ్వాలని ప్రజలందరూ ఆతృతగా ఉన్నారు తమ్ముళ్ళు. ఏమంటే నా సొంత ఊర్లో చంద్రగిరిలో కూడా ప్రభుత్వ ఆసుపత్రిని బ్రహ్మాండంగా రెడీ చేశాను తమ్ముళ్ళు. నారావారపల్లి దగ్గర నుండి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నేను చేసిన అభివృద్ధి చూసి నాకే ఓటు వేయాలని ఉన్నారు. నేను చేసిన అభివృద్ధి కుప్పం ప్రజలకు నీళ్ళు ఇచ్చాను తమ్ముళ్ళు. ఎట్లా నీళ్ళు ఇచ్చానంటే జగన్మోహన్ రెడ్డి ద్వారా నేను నీళ్ళు ఇప్పించాను తమ్ముళ్ళు. జగన్మోహన్ రెడ్డి మనసులో కూడా నేను దూరి
కుప్పం ప్రజలకు నీళ్ళు ఇచ్చేటట్లు నేనే చేశాను తమ్ముళ్ళు. కాబట్టి జనాలంతా ఇర్రోళ్ళు కాబట్టి గత ప్రభుత్వంలో 14 సంవత్సరాలు నేను చేసిన మంచి చూసి ప్రజలందరూ నన్ను గుర్తుపెట్టుకుని ఓట్లేస్తారు తమ్ముళ్ళు. జగన్మోహన్ రెడ్డి విద్య అంటాడు, వైద్యం అంటాడు, ఇంగ్లీష్ మీడియం విద్య అంటాడు, డిజిటల్ క్లాసులు అంటాడు, ట్యాబులు పంపిణీ అంటాడు. పిచ్చోడు తమ్ముడు ఈ జగను. అన్ని ప్రజలకు మంచి చేయాలని చూస్తాడు. మంచి చేస్తే ఈ జనాలు గమనుంటారా తమ్ముళ్ళు. కాబట్టి మనకే ఈసారి బంపర్ మెజార్టీతో గెలిపిస్తారు తమ్ముళ్ళు. ప్రతి ఒక్కరూ కూడా పైన ఫ్యాన్ చూసి కింద వైసీపీ గుర్తుకు ఓటేయండి. ఇదే నా కోరిక. మనం బంపర్ మెజార్టీతో గెలిచిపోతాము. ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండండి. రాష్ట్ర ప్రజలకి జగన్ మంచి చేస్తాడు. నేను దొంగ మాటలు చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరూ నన్నే గుర్తుపెట్టుకుని ఓట్లేస్తారు తమ్ముళ్ళు. బాయ్ బాయ్ తమ్ముళ్ళు.